ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇంతకు ముందర వీడియోలో వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి లిస్ట్ అంతా ఇచ్చానండి. మీరు ఒకసారి చూడకపోతే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని ఒకసారి చూడండి. ముందుగా వరలక్ష్మి వ్రతం చేసుకునే ముందర రోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి. ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంటారు కదా, కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు కట్టుకోవాలి. తరువాత వరలక్ష్మి వ్రతం రోజు మనం ఎక్కడైతే పూజ చేద్దాము అనుకుంటున్నామో అక్కడ కొద్దిగా గంగాజలంతో కానీ పసుపు నీళ్లతో కానీ కొద్దిగా శుభ్రం చేసి దాని మీద పీట ఉంచాలండి. ఆ పీట మీద 9 పద్మాలను వేయాలి. దాని మీద పసుపు కుంకుమ కూడా ఉంచాలి. ఈ పద్మాలు వేసిన పీట మీద ఏదైనా వస్త్రాన్ని ఉంచాలి. ఒకవేళ వస్త్రం లేకపోతే ఏదైనా పళ్ళెం ఉంచి దాని మీద బియ్యాన్ని పోసుకోవాలి. ఇక్కడ బియ్యం తవిడున్నర సోళ్ళు కానీ సేరు సోళ్ళు కానీ తీసుకోవాలి. ఈ కొలతలన్నీ వరలక్ష్మి వ్రతం పూజా సామాగ్రి వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. తవిడున్నర సోళ్ళు అంటే 3/4 కేజీ అండి, సేరు సోళ్ళు అంటే 1.5 కేజీ. ఈ 2 కొలతలతో ఏదైనా తీసుకోవచ్చు. ఇలా బియ్యాన్ని పళ్ళెంలో కానీ వస్త్రం మీద కానీ వేసి దాని మీద వరలక్ష్మి అమ్మవారి ఫోటోని ఉంచాలి. దాని ఎదురుగుండా రాగి కానీ వెండితో కానీ చేసిన చెంబును ఉంచాలి. ఈ చెంబు కలశానికండి. ఇందులో కొద్దిగా నీళ్లు అక్షింతలు వేసి దానిపైన మామిడాకుల నుంచి దాని మీద కొబ్బరికాయని దానిపైన జాకెట్ ముక్కని ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగా మనం అరేంజ్ చేసుకోవాలి. జాకెట్ ముక్కను ఎలా మడుచుకోవాలో వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీకు అవసరమైతే చూడండి. ఈ విధంగా కలశాన్ని ఏర్పరచుకున్న తర్వాత తోరాల్ని పోసుకోవాలండి. 9 పోగులతో తోరాన్ని పోసుకోవాలి. ఇక్కడ తెల్లదారప్రీలు మాత్రమే తీసుకోవాలండి. దీన్ని 9 వరుసలుగా తీసుకోవాలి, అంటే 9 లైన్లు ఉండాలన్నమాట. దీన్ని ఎక్కడా కట్ చేయకూడదు. ఇలా 9 లైన్లు తీసుకున్న తర్వాత దానికి పసుపును పూయాలి. పసుపు రాసిన దానికి 9 ముడులను వేస్తూ ఒక్కొక్క ముడిలోనూ 2 పువ్వులు చప్పున పెట్టాలి. ఈ విధంగా తోరాన్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి పూలైనా వాడచ్చండి. ఇవి 2 తయారు చేసుకోవాలండి. ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళకి, అలాగే అమ్మవారికి. ఇద్దరు పూజ చేస్తుంటే 3 పోసుకోవాలి. అంటే పూజ చేసే వాళ్ళకి అమ్మవారికి లెక్కని బట్టి తయారు చేసుకోవాలి. వీటినన్నీ కూడా పక్కన ఉంచుకున్న తర్వాత పసుపు వినాయకుడిని చేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతల్ని కలుపుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత యజ్ఞోపవేతం వస్త్రయజ్ఞం తయారు చేసుకోవాలి. ఇక్కడ 2 వస్త్రయుగ్మాలు 2 యజ్ఞోపవేతాలు తయారు చేసుకోవాలండి. ఒకటి వినాయకుడికి, రెండవది వరలక్ష్మీదేవికి. ఆ తర్వాత కలశానికి దగ్గరగా ఒక చిన్న ప్లేట్లో 1/4 కేజీ బియ్యాన్ని వేసి దాని మీద తమలపాకు నుంచి వినాయకుడిని పెట్టాలి. ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి. ఈ విధంగా పూజా సామాగ్రి అంతా అమర్చుకున్న తర్వాత ఇప్పుడు పూజను ప్రారంభించాలండి. ముందుగా సంకల్పం చెప్పుకోవాలండి. సంకల్పం చెప్పుకున్న తర్వాత వినాయకుడు పూజ చేయాలి. వినాయకుడికి షోడశోపచారాలు చేయాలి. షోడశోపచారాలు అంటే 16 ఉపచారాలండి. అంటే ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ఇలా 16 ఉపచారాలు చేయాలండి. మీరు మంత్రంతో చేయలేకపోతే శ్రీ మహాగణాధిపతే నమః ఆవాహయామి అంటూ 16 ఉపచారాలని చేయండి. అంటే ప్రతి ఉపచారానికి ముందర శ్రీ మహాగణాధిపతే నమః అని చేర్చి ఉపచారాలన్నీ కూడా చేయండి. ఆవాహనం, ఆసనం అన్నప్పుడు అక్షంతలు వేయాలి. పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం అన్నప్పుడు పసుపు వినాయకుడి మీద నీళ్లు చల్లాలి. వస్త్రం, యజ్ఞోపవేతం అన్నప్పుడు మనం తయారు చేసుకున్న వస్త్రం యజ్ఞోపవేతం వేయాలి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, ఇవన్నీ మనకు తెలుసున్నవే కదండి, వీటన్నిటినీ చేయాలి. ఆ తర్వాత మంత్రపుష్పం అన్నప్పుడు పువ్వులను వేయండి. నీరాజనం అన్నప్పుడు హారతి ఇవ్వాలి. ఈ విధంగా 16 ఉపచారాలని చేయండి. మీకు ఇందులో ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. దీని మీద మరొక వీడియో చేస్తాను. ఈ 16 ఉపచారాలు చేసేస్తే వినాయకుడు పూజ పూర్తవుతుంది. ఆ తర్వాత వరలక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి. చాలామందికి బంగారు రూపు కానీ ఏదైనా బంగారపు వస్తువుని కానీ అక్కడ ఉంచి పూజ చేస్తారు. అంటే ఆ బంగారాన్నే లక్ష్మీ స్వరూపంగా భావించి దానికి పూజ చేస్తారు. అలా ఆనవాయితీ ఉన్నవాళ్ళు బంగారం రూపును తమలపాకులో పెట్టుకుని
దానికి మళ్ళీ షోడశోపచారాలు పూజ చేయాలండి. అంటే మనం వినాయకుడికి ఏ విధంగా అయితే పూజ చేశామో అలా వరలక్ష్మీదేవి కూడా పూజ చేయాలి. మంత్రం చదవడం రాదు అనుకున్న వాళ్ళు శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఆవాహయామి అనుకుంటూ మొత్తం 16 ఉపచారాలు చేయండి. అంటే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః అని ముందర చేర్చి 16 ఉపచారాలను చదువుతూ మనం అక్కడ చేయాలన్నమాట. ఇలా బంగారం రూపు పెట్టుకోవడం ఆనవాయితీ లేని వాళ్ళు కలశానికి పూజ చేయాలండి. ఈ విధంగా షోడశోపచారాలు చేసిన తర్వాత అథాంగ పూజ చేయాలండి. ఈ అథాంగ పూజ అక్షింతలతో కానీ పువ్వులతో కానీ కుంకంతో అయినా సరే చేసుకోవచ్చు. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజ చేయాలండి. అమ్మవారి 108 నామాలు ఉంటాయి కదా, ఇవన్నీ చదువుతూ పువ్వులతో కానీ కుంకుమతో కానీ పూజ చేయాలి. ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వరలక్ష్మి వ్రతం రాకముందరే పోస్ట్ చేస్తాను. మీకు అవసరమైతే దాన్ని చూస్తూ చదువుకోండి, అప్పుడు కాస్త సులువుగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మీకు వచ్చిన లక్ష్మీదేవి అష్టోత్తరాలు సహస్రాలు పూజ చేసుకోవచ్చండి. కనకధారా స్తోత్రం చదువుకోవచ్చు, మహాలక్ష్మి అష్టకం చదువుకోవచ్చు. ఈ లక్ష్మీ అష్టోత్తరం సహస్రాలు చదువుతున్నప్పుడు కుంకంతో కానీ పువ్వులతో కానీ పూజ చేయాలి. ఇలా పూజ చేసిన తర్వాత తోరగ్రంథి పూజ చేయాలండి. మనం ముందుగానే 2 తోరాలని సిద్ధం చేసుకున్నాం కదా, వాటిని ఒక చిన్న ప్లేట్లో తీసుకుని దాన్ని కలశ దగ్గర పెట్టాలి. ఇప్పుడు వాటికి పూజ చేయాలన్నమాట. ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయే నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయే నమః నవమ గ్రంథిం పూజయామి అంటూ అక్షింతలు వేస్తూ దానికి పూజ చేయాలి. ఇలా తోరానికి పూజ చేసిన తర్వాత ఒకటి అమ్మవారి దగ్గర ఉంచి రెండోది ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం చదువుతూ కుడి చేతికి కట్టుకోవాలండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. ఈ విధంగా శ్లోకాన్ని చదువుతూ కుడి చేతికి కట్టుకోవాలండి. ఆ తర్వాత చేతిలో కొన్ని అక్షింతలు తీసుకుని వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. ఆ తర్వాత శ్రావణ శుక్రవారపు పాటను పాడుకోవాలండి. చారుమతి కథ పాట ఇది. ఈ వీడియోను కూడా ఈ వరలక్ష్మి వ్రతం లోపులోనే అప్లోడ్ చేస్తాను, అది కూడా ఒకసారి చూడండి. ఆ తర్వాత అమ్మవారికి మహానైవేద్యాన్ని పెడితే వరలక్ష్మి వ్రతం పూర్తవుతుందండి. ఈ వరలక్ష్మి వ్రతానికి 9 పిండి వంటలతో నైవేద్యాన్ని పెడితే చాలా మంచిదండి. అది చేయలేము అనుకున్న వాళ్ళు 5 రకాల పిండి వంటలతో అయినా సరే నైవేద్యాన్ని పెట్టచ్చు. ఇది కూడా చేయలేము అనుకుంటే 3 పిండి వంటలతో అయినా సరే నైవేద్యాన్ని పెట్టుకోవచ్చు. ఇవి కూడా చేయడానికి ఆరోగ్యం సహకరించట్లేదు అనుకున్నప్పుడు కనీసం 1 పిండి వంటనైనా చేసి నైవేద్యం పెట్టుకోవాలి. ఏదైనా సరే భక్తి ప్రధానం అండి. మనం సంతోషంగా 1 పిండి వంట చేసి పెట్టినా సరే ఆ తల్లి స్వీకరిస్తుంది. ఇలా మీ శక్తిని బట్టి ఓపికను బట్టి నైవేద్యాలను పెట్టుకోండి. ఈ పిండి వంటలతో పాటు వడపప్పు పానకం చనివిడి తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలండి. ఇది కడుపు చలవ. ఈ మహానైవేద్యంతో వరలక్ష్మి వ్రతం పూర్తవుతుందండి. తర్వాత ముత్తైదువులకు వాయినాలు ఇస్తాం కదా, వాయినాలు ఇస్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకాన్ని చదువుతూ వాయినాన్ని ఇవ్వాలి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే ఇందిరా ప్రగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయే నమో నమః. ఈ శ్లోకాన్ని చదువుతూ వాయనమిస్తే చాలా మంచిదండి. ఇందులో చాలా మంచి అర్థం ఉంది. మీకు ఒకవేళ ఈ శ్లోకం రాకపోతే ఈలోపు దీన్ని నేర్చుకోండి. ఈ వరలక్ష్మి వ్రతానికి 3 కానీ 5 కానీ వాయినాలు ఇస్తారు. వాయనం కింద శనగలు, జాకెట్టు ముక్క, గాజులు, తమలపాకు, అరటిపళ్ళు ఇస్తారు. ఆ తర్వాత మీ శక్తిని బట్టి ఏదైనా సరే ఇవ్వచ్చు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. మీకు ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.